హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను మీ విజయవాడ బై వినోద్ని. నిన్న వరలక్ష్మి వ్రతం వీడియో చూశారు కదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇవాళ వచ్చి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కొలీగ్స్కి అందరికీ కలిపి హ్యాపీ రక్షాబంధన్ అండి. ఇవాళ వీడియో వచ్చి నాకు ఎంతమంది రాఖీ కడతారు, నాకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారో మొత్తం మీకు వీడియో బ్లాగ్ ద్వారా ఫుల్ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇవాళ ఫస్ట్ రాఖీ కట్టింది మా గురువు గారైన వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళకి 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, తిని పెద్ద అమ్మాయి. ఇంకా చిన్న అమ్మాయి కూడా కలిపి తినే కట్టేసింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళతో కట్టించుకుంటానండి. గత ఒక 15 years నుంచి వీళ్ళు నాకు కడుతున్నారు. ఇంకా తినొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి అండి. తిని విజయవాడలోనే ఉంటుంది. ఇంకా తిని కూడా సెకండ్ రాఖీ కట్టింది. ఇంకా మా పెద్దమ్మకి 4 అమ్మాయిలండి. ఇంకా తినొచ్చి పెద్ద అమ్మాయి. ఇంకా చాలామంది ఉన్నారు కట్టడానికి. ఇంకా మా అమ్మగారు 10 రోజుల ముందే ఆడపిల్లలందరికీ శారీస్ కొన్నారండి. అందరికీ కలిపి ఒకసారి తెచ్చేశారు. ఇంకా అందరికీ శారీస్ పెట్టేశారండి. ఇంకా తినొచ్చి 4th రాఖీ అండి. 4th రాఖీ ఎందుకనంటే ఆల్రెడీ మా గురువుకి 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ చిన్న అమ్మాయి కూడా తనే కట్టేసింది. థర్డ్ వచ్చి మా అక్క కట్టింది కదా, పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. తినొచ్చి పిన్ని వాళ్ళ అమ్మాయి అండి. తిని కూడా విజయవాడలోనే ఉంటారు. ఇంక తిన్న 4th రాఖీ కట్టింది. ఇప్పుడు కట్టే రాఖీ వచ్చి ఇంకో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండి. తిని పేరు కీర్తి. తిని కూడా విజయవాడలోనే ఉంటుంది. తిని కట్టేది 5th రాఖీ నాకు. ఇంకా కొంతసేపటికి క్లైమేట్ చాలా మారిపోయిందండి. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. ఇంకా వర్షం తగ్గిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ సెకండ్ అమ్మాయి వచ్చిందండి. తిని భారతి. తిని కూడా విజయవాడలోనే ఉంటారు. ఇప్పుడు తిని కూడా 2 రాఖీలు కడుతానండి. 6th రాఖీ, 7th రాఖీ. 2 రాఖీలు ఎందుకు అనుకుంటున్నారా, వీళ్ళ సిస్టర్ కూడా ఉందన్నారండి. కొంచెం తను రాలేని పరిస్థితులు ఉంటే ఇంకా తినతోనే పంపించారు. చెప్పండి.
వీడియోలో చూస్తున్న అమ్మాయి వచ్చి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి. తన హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా విజయవాడలో చిన్న అకేషన్ ఉంటే వాళ్ళు వచ్చారు. అలాగే మా ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళ అమ్మాయికి అన్నయ్యలు ఎవరు లేరు, ఇంకా మా అబ్బాయిలకి చెల్లెళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళిద్దరికి దగ్గరుండి రాఖీ కట్టించిందండి. ఇద్దరు ఒకటే పట్టుకోనా కట్టు నువ్వు పట్టుకోవాలి అన్నవాళ్ళు కదా. పట్టుకొని చేతి దండం పెట్టి చెల్లి పట్టుకో. వచ్చిందమ్మ చెల్లి, మీరేమో చెల్లి లేదన్నారు కదా. ఈసారి రాఖీకి వచ్చినామమ్మ, నెక్స్ట్ సంవత్సరం వస్తామో రాము మేము. కాళ్ళ దండం పెట్టు. ఇద్దరు నుంచోండి. పట్టుకున్నాను. అన్నకి కాలు కాలు దండం పెట్టు, ఈ అన్నకి పెట్టు. అన్న పెట్టు. వెరీ గుడ్. స్వీట్ లేదు నాన్న. చాక్లెట్ ఉన్నాయి కదా స్వీట్లు. ఇగో డైరీ మిల్క్ ఉంది. డైరీ మిల్క్ అంట. అగో ఇది ఇదిగో. ఇదిగో అన్న నోట్లో పెట్టు, అన్న నోట్లో పెట్టు. అరే మంచి పెట్టే అన్న పెట్టు. వెరీ గుడ్. అన్న వద్దన్నా హారతి. నెక్స్ట్ రాఖీ వచ్చి మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండి. తిని పేరు ఉషా. తిని కూడా విజయవాడలోనే ఉంటారండి. మొన్న మా మేనకోడలికి మ్యారేజ్ చేశాం కదా, వాళ్ళ మమ్మీయే తిను. మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ కూడా ఇన్వైట్ చేద్దామని. ఇప్పుడు కట్టేది 9th రాఖీ అండి. ఇందాక మా అక్క కట్టింది 8th. ఇంకా తినొచ్చి కీర్తి అండి. తిను విజయవాడ కృష్ణలంకలో ఉంటారు. తినొచ్చి ఇంకో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండి. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే 9 రాఖీలు అయినాయండి. ఇంకా కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు డిఫరెంట్ ఊర్లో ఉన్నారండి. ఇంకా అందుకే కుదరదు కదా. ఇంకా మా మెయిన్ అక్క వచ్చి తను తెనాల్లో ఉంటారు. తనకి చిన్న పర్సనల్ ప్రాబ్లమ్ చెప్పి రాలేదండి, అది విషయం. గ్లాస్ లేపు, చింగులు పడుతున్నాయి. కార్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా? ఏం లేదండి, ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో అలా డిన్నర్కి వెళ్దామన్నారండి డాబాకి, మంగళగిరి. ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 1 by 1 పికప్ చేసుకొని మనం మంగళగిరి శర్మ డాబాకి వెళ్ళిపోతామండి. బాయ్. ఇంకా అమ్మాయి పెండింగ్ వస్తున్నారు కట్టడానికి. డ్రైవర్ని పంపించానన్నా.
సార్ అడ్జస్ట్ అయితే 5 కూర్చోవచ్చు సార్, మీలో ఉంటుంది సార్ అది. ఇంకా మేము మొత్తం 20 మెంబర్స్ వెళ్తున్నామండి. మిగతా వాళ్ళు ఒక కార్లో వెళ్ళిపోయారు, మేము ఒక కారు, ఇంకోళ్ళు ఒక ఆటో అండి. ఇంకా వెళ్ళేదారిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర మా మేనకోడలు మా తమ్ముడు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని ఎక్కించేసుకొని ఇంకా బ్యారేజ్ మీదుగా శర్మా దాబా వెళ్ళిపోయామండి. యాక్చువల్లీ శర్మా దాబా, డిలేట్ దాబా ఫుల్ రష్గా ఉంది, వీకెండ్ కదా. ఇంకా మేము మిశ్రా దాబాకి వచ్చామండి. మొహనండి దీనికి ఏంటి దెబ్బలో అలా గిరికుంది. ఏం చేస్తున్నారా? ఇంకా ఇది మిశ్రా దాబా కూడా ఫుల్ రష్గా ఉందండి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే అందరికి టేబుల్ దొరికి. ఇంకా వీళ్ళిద్దరు వచ్చి ట్విన్స్ అండి, మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇంకా మా వైఫ్ వాళ్ళిద్దరికి కూడా రాఖీ కట్టుకుంది, పొద్దు నుంచి కుదరలేదని. చూడండి ఫ్రెండ్స్. మధ్యలో ఒకటి వేసుకోవచ్చన్నా. చెప్పలేదంట నువ్వు. ఇగో చూసావా మీ కాపూస్ బ్రో రాఖీ గడిచుకోకుండా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సినిమా చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళి దెంగిలా కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి తాగుతున్నాడు. అక్కడికి వెళ్ళి తాగుతున్నాడు. అందరితో తాగాలంటే అదృష్టం రాసి పెట్టున్నారు. మీ కిరణ్ గారికి వినిపిస్తాను. అక్షంతలు అవసరం లేదు. చెప్తా నాకు. అక్షంతలు కూడా తెచ్చింది అక్కడ. అక్షంతలు కూడా తెచ్చింది. క్లీనింగ్ అలా చేయకూడదు, కిందకి వెళ్ళి. వీడియోగ్రాఫర్ కి ఆకలేసింది గాయస్. ఎవరు టేబుల్ దగ్గర రాకముందే ఫస్ట్ తన టేబుల్ వచ్చింది, తినేస్తున్నారు. అక్కడ మెనూలో ఐటమ్స్ ఏం లేవు. చికెన్ కర్రీ, కాజు. నీళ్ళలో కాజు వేసి కారం వేసాడు. అవును, కాజు అని బఠానీ వచ్చింది. మనం ఏం చెప్పినట్టు సరిగ్గా ఇవ్వు మోజు. నీకు పెట్టాడుగా వీడియో. సరిగ్గా కెమెరా ఇటు పెట్టడం నాకు తెలుసు, అందుకనే నేను ఇప్పుడు అనవసరంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు దాచుకుంటుంది ఈ అమ్మాయి అనుకుంటారు. అవసరమా మనకి? అరే బాబు అవన్నీ ఎడిటింగ్ లో పోతాయి, కంగారు పడకు. మమ్మల్ని మాత్రం ఎడిటింగ్ లో తీయో, 2 మాత్రం తీసుకుంటాం. హైప్ చేయాలి, మ్యాటర్ హైప్ చేయాలా? అక్కడి నుంచి ఇప్పుడు ఏడిస్తాను.
వదిలేయండి రా నేను ఆడుకోను నేను. ఏమైంది? అదే పొలకాదు చాతురేమకి వేసాడు ఇందాక. అందుకే వాడు ఇంకా కావాలా ఇంకా కావాలా నాకు వేసి ఎవరు కట్టారా బిల్లు? చూశారు కదండి వీడియో. రాఖీ సందర్భంగా అందరితో రాఖీ కట్టించుకొని అందరం కలిసి ఈవినింగ్ డిన్నర్కి వచ్చాం ఫ్యామిలీ మెంబర్స్తో. ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి.